ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది విజయవాడ కబేలా సెంటర్లో ఉన్న ఫ్లైఓవర్ పక్కన హౌసెస్, దాని పక్కన ఉన్న రహదారి దగ్గర బాగా బ్లాక్ అయిపోయింది. వాటర్ అంతా ఇళ్లల్లోకి చేరిపోతుంది. మీరు చూస్తూ ఉన్నారు వాటర్ ఇళ్లల్లోకి ఎలా చేరుతుందో ఆల్రెడీ చూస్తున్నారు. ఇక్కడ ఇది ముందుగా వస్తున్న బుడమేరు కట్ట దగ్గర ఆ కట్ట తెగి పడిపోవటంతో అక్కడ ఉన్నటువంటి వాటరు, ఆ నీళ్ళంతా కూడా ఇట్లాగ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడంతా జలమయం అయిపోయి జలదిగ్బంధం అయిపోయింది. చూడండి, మీరు గమనిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ బస్సు పొద్దున 5 గంటలకి బస్సు రోడ్లో ఆగిపోయింది. అక్కడ నుంచి నిదానంగా తోసుకుంటూ వచ్చి బస్సుని ముందుకు లాక్కొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 2-3 వెనక పక్కన 2-3 లారీలు కూడా ఆగున్నాయి. ఒక ఆర్టీసీ బస్సు కూడా ఆగుంది. వాటరు మార్నింగ్ 4 కాడ నుంచి బాగా కొద్దిగా ఆ పేర్లు ఉన్న అక్షరాల దగ్గర నుంచి బాగా పైదాకా వచ్చేసినాయి. అంతా బాగా మన చెస్ట్ భాగం దాకా మునిగిపోయి ఉంది. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుత పరిస్థితి. డ్రైనేజ్ కాలువలు బాగా ఫ్లడ్స్ తోటి బాగా పూడుకుపోయి ఉన్నాయి. సో ఎక్కడ కూడా నడిచే అవకాశం లేదు. చూస్తూ ఉన్నారు మీరు. చూడండి, అన్ని ఇళ్లల్లోకి వచ్చేసినాయి వాటరు. ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఇది ప్రస్తుతం మన పరిస్థితి. ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను, యూట్యూబ్లో పెడుతున్నాను. ఈ వీడియో ప్రభుత్వం దాకా వెళ్ళేదాకా అందరూ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. తద్వారా సత్వర చర్యలు వేగవంతంగా తీసుకుంటారని భావిస్తున్నాను.